అందరికీ నమస్కారం అండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి జై భారత్ మహాన్, వందే మాతరం, అలాగే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మాట చెప్పుకోవడానికి ఆనందంగా ఉన్న లోపల మనసు అయితే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు. ఏ ఒక్క మనిషి కూడా, చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఇంకా మధ్యతరగతి అవుతూనే ఉన్నారు, కోట్లు సంపాదించుకున్న ఇంకా కోటీశ్వరులు అవుతూనే ఉన్నారు, మోసాలు చేసేవాళ్ళు ఇంకా 10 మోసాలు చేస్తూనే ఉన్నారండి. స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఆడవారికి వచ్చిందా, మగవారికి వచ్చిందా, కష్టపడే వారికి వచ్చిందా, మరి ఎవరికి వచ్చిందన్నది మనం ఒకసారి గమనించాలి. అలాగే చాలామంది నాయకులు ఉన్నారంటే స్వాతంత్రం వచ్చింది నిజంగా కోట్లు సంపాదించి కోట్లు కొలగొట్టే నాయకులకు వచ్చింది, అంతేగాని సామాన్యులకు రాలేదు, మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి రాలేదు. కానీ మరొక విషయం ఏంటంటే, నేను చెప్పదలసిన యువత కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఏ రోజు అనుకోద్దండి. మీరే ఒకరి దగ్గర పని చేయడం కాదు, మీరే 10 మందికి పని ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. మనం పెట్టే కంపెనీలో కావచ్చు, లేదంటే ఒక వ్యాపారాలు కావచ్చు, ఏదైనా కానీ అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళాలి. ఇది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించుకోవాలి. ఏ నాయకుడు వస్తాడో, ఏ పార్టీ వాళ్ళు వచ్చి మనల్ని కాపాడతారని కాదండి. పార్టీలు ఉన్నది దేనికంటే 90% పార్టీలు తప్పు చేసిన వాళ్ళని కొమ్ము కాయడం, హత్య చేసిన వాళ్ళని కాపాడడం, ఎవరైనా ఇబ్బందులు గురి చేస్తే వాళ్ళ పంచాన వెళ్ళి ఆపదలు ఉన్న వదిలేస్తారు. ఆ పని చేసిన వాళ్ళ దగ్గర పోయి మనం మాట్లాడుతూ ఉంటారు చాలామంది నాయకులు. అలాగే వాళ్ళు బెయిల్ రావడానికి, ఆ నేరస్తులకి కొమ్ము గాయడానికి చాలా పార్టీలు పనిచేస్తున్నాయి. కానీ 10% పార్టీలే 10 మంది మంచి కోసం ఉన్నాయని అనుకుంటున్నా, అవి కూడా కనుమరుగవుతున్నాయి. కాబట్టి ఒక్కటి గమనించుకోండి, ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు కూడా ఎవరు ఆనందంగా హ్యాపీగా లేరు. 80 సంవత్సరాలు, ఇంకో 180, 280 సంవత్సరాలు అయినా కూడా ఇలాగే ఉంటుంది నాకు తెలిసి. నాయకులు మాత్రం తింటూనే ఉన్నారు, సంపాదిస్తూనే ఉన్నారు. మరి మోసాలు పోయేవాళ్ళు మోసాలు ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఈ జెండాని గౌరవించి, ఈ జెండా రావడానికి ఎంతోమంది శ్రమపడి ప్రాణత్యాగం చేసి ప్రాణాలు మనకే పెడితే ఈ జెండా వచ్చింది. స్వాతంత్రంగా బతుకుతున్నాము అంటే అది మన స్వాతంత్రంగా ఏ పనైనా చేయొచ్చు. హ్యాపీగా బతికి కష్టపడేవాడికి ఈ జెండా చాలా గొప్పది. కానీ మోసాలు చేసేవాళ్ళు కూడా భారతదేశంలో అన్ని రకాల వాళ్ళు బతుకుతూనే ఉన్నారు. మోసాలు చేసేవాళ్ళు మోసాలు చేస్తూనే ఉన్నారు. నాయకులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, కష్టపడి ఎదిగానంటాడు చాలామంది కోటీశ్వరులు. కష్టపడి రిచ్చా దొక్కేవాడు కూడా కష్టపడుతున్నాడు, వాడు ఎదగట్లే. రిచ్చా దొక్కేవాళ్ళు కూడా వాళ్ళు ఎదగట్లేదు. అలాగే కష్టపడి పనిచేసేవాళ్ళు ఎవరు ఎక్కడో అక్కడే ఉంటున్నారు. కానీ కష్టపడి మోసాలు చేసేవాళ్ళు మాత్రం ముందుకు వెళ్తున్నారు. ఇది ఈ ఇండియా లోకం తీరు. ఇక్కడైనా మార్పు తెచ్చుకుందాం. ఇది మార్చడానికి గ్యారంటీ లేదు, కానీ చెప్తున్నాం అంతే. జై వందే భారత్, జై భారత్ మహాన్. అలాగే హిందువులు అందరికీ, అలాగే ఇండియన్స్ అందరికీ పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రెపరెపల ఆడే జెండా కోసం స్వాతంత్ర సమర యోధులు ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ యొక్క జెండాని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు స్వాతంత్రంగా బతుకుతున్నామంటే వారందరూ కూడా ఎందరో మహానుభావులు, నిజంగా ఎందరో మహానుభావులు చేసిన కృషి ఈ జాతీయ పథకం. అలాగే ఈ రోజున మంచి నడవడిక నేర్పాల్సిన నాయకులే 90% అవినీతికి పాల్పడుతూ తింటూ ఉంటే, మరి అలాంటిది ఈ జాతీయ జెండా విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత పర్ఫెక్ట్గా మనం ఉంటున్నాం, ఇండియన్స్గా ఎన్ని మంచి చేస్తున్నాం, 10 మందికి ఎంత ఉపయోగపడే పనులు చేసుకుంటున్నాం, ఏ విధంగా ఉంటున్నాం అని జాతీయ పౌరులు కూడా ఆలోచించాలి. ఈ రోజున నాయకులు ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కూడా స్వార్థం కోసం మోసాలు చేయడము. మరి ఇప్పుడు ప్రతి బ్యాంకులో కూడా కోట్లు కూలగొట్టడము, ఈడ అప్పులు చేసి ఇతర దేశాలపై హ్యాపీగా ఉండడం, ప్రతి నాయకుడు అవినీతి పొల్యూట్ చేసేసి సమాజాన్ని ఈ విధంగా ఉంటే భావితరాల వారు ఏం నేర్చుకుంటారన్నది ఒకటి ఆలోచించాలి. మోసం చేసేవాడు ఇంకో 10 సార్లు మోసాలు చేస్తూనే ఉన్నాడు, మోసపోయేవాడు 10 సార్లు మోసపోతూనే ఉన్నాడు. మరి వాళ్ళే కరెక్ట్ లేనప్పుడు సామాన్య ప్రజలు ఏ విధంగా మనం 10 మందికి ఉపయోగపడే వాళ్ళగా తయారవుతారు? అందుకే చాలా మంది యువతలోనే ఏదో దేశం గురించి ఏదో చేయాలి అని ఒక విధానం వచ్చింది. అలాగే కాక్రోచ్ పార్టీ అని కూడా పెట్టడానికి కారణం కూడా ఈ నాయకులు కొందరు చేసే పనుల వల్లనే. 90% నాయకులు అవినీతి సొమ్ము తినడం, అవినీతి పాల్పడడం. ఈ రోజు రాగానే వాళ్ళే వెళ్ళి జెండా ఆవిష్కరణ పెట్టి జై సెల్యూట్ అని కొడతారు. నువ్వు చేసి అవినీతి చేయడము, సెల్యూట్ కొడితే నీకు ఎలాగా మంచి జరుగుద్ది, ఎలాగ మన సొసైటీకి మంచి జరుగుతుందని కూడా మీరు ఆలోచించి, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే అండి, జాతీయ పథకం కోసం ఎంతమంది రక్తం చిందితే, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేస్తే, ఎంతమంది మహిళలు మాన ప్రాణాలు పోగొట్టుకుంటే ఈ జెండా వచ్చింది. మరి ఈ రోజు స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు అయినా ఇప్పటికీ మనిషి స్వాతంత్రంగా ఉన్నాడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ మనిషి అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, మోసం చేయడాలు, కంపెనీలు పెట్టి డబ్బులు పేదవాళ్ళ
డబ్బును కొలగొట్టడాలు ఇలాంటి మోసాలు జరుగుతుంటే ఇంకెక్కడ స్వాతంత్రం వచ్చింది? ఇంకెక్కడ ఉన్నామండి? స్వాతంత్రం రాకముందుకు ఎలాగ ఉన్నామో వచ్చిన తర్వాత అంతకు రెండంతలు ఇంకా వెనకబడుతూనే ఉన్నాం. వచ్చింది అనే మాట తప్ప ఎవరు సాటిస్ఫాక్షన్ గా లేడు. సంపాదించేవాడు ఇంకా సంపాదిస్తూనే ఉండాలి అనుకుంటున్నాడు, లోతులోకి పోయేవాడు ఇంకా పోతూనే ఉన్నాడు. ఎంతమంది అప్పులు ఊబిలో ఒక్క ప్రాణం కూడా పోకూడదు అనుకున్నారు, ఇప్పుడు అప్పులు చేసి ఎంతమంది చచ్చిపోతున్నారు అన్నది కూడా మనం గమనించాలి. ఏది చెప్పుకున్నా కానీ నాయకులు కరెక్ట్గా ఉండాలి, ఎవరితో ఓటేసేవాడు కూడా మంచిగా ఉండాలి. ఓటేసేవాడు కూడా అవినీతిని కూడా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. డబ్బులు తీసుకోకుండా ఎంతమంది ఓటేస్తున్నారో కామెంట్లు చెప్పండి. మీరు డబ్బు తీసుకోకుండా ఎంతమంది ఓట్లు వేస్తున్నారు అన్నది. కాబట్టి ఏ నాయకుడు డబ్బులు ఇవ్వకుండా ఓట్లు కొనుక్కోకుండా ఏ మనిషి గెలుస్తున్నా అన్నది కూడా మీరు కూడా కామెంట్ పెట్టండి. ఇండియా అంతా మారాలి. ఈ 1,40,00,000 ఇది మన మొత్తం కలుపుకుంటే ఇండియా మొత్తం ఇప్పుడు వరకు ఉన్న జనాభా మరి 140 కోట్ల మంది ఉన్నాం ఇండియన్స్. 140 కోట్ల మంది తలుసుకుంటే మన ఇండియా రాతే కాదు, బయట ఇతర దేశాలు మన దగ్గర రావాలి. కానీ మనమే ఇతర దేశాలకు పోయి వాళ్ళ దగ్గర దేహి అనే స్థాయికి వచ్చాం. ఇక్కడ నుంచైనా మారాలి. ఇవి చెప్పుకుంటే మాటల వరకే తప్ప ఎవడు మారడు. అందరూ మారాలి. మారితేనే అభివృద్ధి అవుతుందని కోరుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఈ జెండాకి సెల్యూట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ వారణాసి శివవర్మ.